హాయ్ అండి, ఈరోజు ఒక ఫ్యాబ్రిక్ బ్యాంగిల్ తయారు చేశాను. దీనికోసం అవసరం లేని ఒక చిన్న క్లాత్ని తీసుకున్నానండి, డ్రెస్లో మిగిలిపోయిన క్లాత్ని. దాంతో ఇలా ఒక బ్యాంగిల్ తయారు చేశాను. ఇలా ఒక చిన్న క్లాత్ని తీసుకున్నానండి. తీసుకొని మనం బ్యాంగిల్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సరిపోతుందా లేదా, ఎంత లెంత్ ఎంత విడ్త్ అనేది చూసుకోవాలి. ఒకసారి చూసుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా వెడల్పు కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం దాన్ని అతికిస్తాం, కొన్నిసార్లు కుడతాం కదా. సో అన్నిటికీ వీలు ఉండేలాగా కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఒకసారి సరి చేసుకోండి బ్యాంగిల్కి సరిపోతుందా లేదో. తర్వాత బ్యాంగిల్కి ఇలా ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేయండి, లోపల అండ్ బయట కూడా అప్లై చేసేయండి. చేసిన తర్వాత మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో క్లాత్ని ఇలా బ్యాంగిల్కి నీట్గా అతికిస్తూ వెళ్ళండి. క్లాత్ మొత్తం ఒక దాని మీదకి ఒకటి వచ్చేయకుండా నీట్గా అతికించండి. అండ్ అదేవిధంగా లోపల కూడా అతికిచ్చేసేయండి. ఒక సైడ్ మాత్రమే అతికించండి, లోపల ఇంకొక సైడ్ అతికించకండి. అండ్ ఒక సైడ్ మొత్తం చివరి నుంచి మంచిగా నీట్గా అతికిచ్చేసిన తర్వాతకి మొత్తం అంటించిన తర్వాత కొంచెం సేపు బ్యాంగిల్ని డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో దానికి మ్యాచింగ్ థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసుకున్న తర్వాతకి ఒక సైడ్ అతికిచ్చాం కదండి, మనం ఇంకొక సైడ్ ఉంది కదా, అది మరీ ఎక్కువ లెంత్ ఉండకుండా చూసుకోండి. అంటే మరీ ఎక్కువగా ఉంటే మనం కుట్టినప్పుడు ఇలా ముద్దగా అయిపోతుంది, లేదంటే ఎక్కువ లావుగా కనిపించేస్తుంది. కాబట్టి కొంచెం ట్రిమ్ చేసుకోండి. అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ అతికిచ్చాం కదండి, ఆ సైడ్కి మనం కట్ చేసుకొని అతికించకుండా ఉన్న ఇంకొక సైడ్ ఉంది కదా, రెండు సైడ్లని ఇలా కలుపుతూ మనం ఈ సూది దారంతో నీట్గా కుట్టండి. లేకపోతే మనం కట్ చేసాం కదండి క్లాత్ని, దాంట్లో నుంచి దారం పోగులు అనేవి విడిపోతూ ఉంటాయి. అందుకని మనం ఇలా లాస్ట్లో దారంతో కుడుతున్నాం అన్నమాట, సూది దారంతో. అప్పుడు ఆ దారాలు అనేవి ఊడిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇలా కుడుతూ బ్యాంగిల్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత మనకు బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా బ్యాంగిల్ అయితే మనకి ఇలా రెడీ అయిందండి. చూసారు కదా, ఎలాంటి కుందన్స్ కానీ ఇంకా చైన్ బాల్స్ ఏం లేకుండా బ్యాంగిల్ అయితే చాలా బాగుంది. మనకి మ్యాచింగ్ డ్రెస్లా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.